ఈరోజు విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన ఎమ్మెల్సీ శ్రీమతి కల్పలత రెడ్డి గారికి, అలాగే మన జిల్లా అధ్యక్షులు మన శ్రేయోభిలాషి శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారికి, అలాగే మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు చెన్నకేశ్వర రెడ్డి గారికి, అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుక గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ రాజురెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న విజయ్ మనోహరి గారికి, బసిరెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ, అలాగే ఇక్కడ వచ్చేసిన కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి మనము గ్రామ కమిటీలు చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ కమిటీల ద్వారా ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో 80 నుంచి 100 మంది వారిని దీంట్లో ఈ గ్రామ కమిటీలో చేర్చుకుంటే వాళ్ళందరికీ ఐడెంటిటీ కార్డు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారం చేపట్టిన తర్వాత మనకి అన్ని రకాలుగా అందుబాటులో వచ్చే మీకే అన్ని గ్రామంలో ఏమేమి అభివృద్ధి చేయాలో ఈ మెంబర్స్ ద్వారానే చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది. కావున మనమంతా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే సభ్యత్వం ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా ఈ కమిటీలు తెచ్చి మన పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది, అలాగే ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, అన్ని సంక్షేమ పథకాలన్నీ ఈరోజు నిరుపయోగంగా మారినాయి. రైతులకు గిట్టుబాటు ధర లేక రైతుల ఇబ్బందులు అలాగే ఉన్నాయి, డ్వాక్రా మహిళల సమస్యలు అలాగే ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధికి పాటుపడటం లేదని సమూలంగా తెలియజేస్తున్నా. మన జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో కని విని ఎరగని రీతిలో దాదాపు 17 మెడికల్ కాలేజీలు చేస్తే దాంట్లో 5 స్టార్ట్ అవ్వడం జరిగింది. మిగతా అన్ని ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేయాలని లంచాలు బాగా డబ్బు దండుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు టెండర్ వేస్తే ఎవరు ఈ హాస్పిటల్కి టెండర్ వేయని పరిస్థితి. కాబట్టి మనము రాబో కాలంలో రాజురెడ్డి గారికి, అలాగే సోదరి బుట్టా రేణుక గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.